ప్రేమే దైవం అని చాటుతూ ప్రేమించండి అంటూ ప్రబోధించాడు సెయింట్ వ్యాలంటైన్. ఆయనను స్మరిస్తూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ఫిబ్రవరి 14 రోజే ప్రేమికుల రోజుగా వర్ధిల్లుతోంది. ప్రేమకు ఎవరూ అతీతం కాదు. ఇటు సామాన్యులైనా అటు సినీ సెలబ్రిటీలైనా ఎవరైనా ప్రేమను ఆస్వాదించాల్సిందే. అయితే వ్యాలంటైన్స్ డే సందర్భంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న కొందరు సినీ సెలబ్రిటీల జంటలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మన టాలీవుడ్లో లవ్ పేరు చెప్పగానే చప్పున గుర్తుకు వచ్చే జంట కృష్ణ విజయ నిర్మల అనే చెప్పాలి. ప్రస్తుతం వారిద్దరూ మన మధ్య లేకపోయినా తెలుగు జనం మధ్యలో మాత్రం సుస్థిర స్థానం సంపాదించారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ జంట ఇద్దరూ సినిమా రంగంలో రికార్డులు సృష్టించిన వారే కావడం విశేషం. తెలుగునాట అత్యధిక చిత్రాలలో నటించిన హీరోగా కృష్ణ సాగితే ప్రపంచంలోనే ఎక్కువ సినిమాలు తీసిన లేడీ డైరెక్టర్గా విజయ నిర్మల గిన్నిస్ బుక్లోనూ చోటు సంపాదించారు. అందువల్లే తెలుగు జనం కృష్ణ విజయ నిర్మల జంటను ఎన్నటికీ మర్చిపోలేరు. అంతేనా, వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా ఓ రికార్డ్. కృష్ణ విజయ నిర్మల జంటగా 40కి పైగా చిత్రాలు వెలుగు చూశాయి. టాలీవుడ్లో అన్ని చిత్రాలలో నటించిన జోడి మరొకటి కానరాదు. వెండి తెరపై తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న మహేష్ బాబు కూడా నాన్న బాటలోనే పయనిస్తూ ప్రేమ వివాహం చేసుకోవడం విశేషం. తన సరసన ఒకే ఒక్క సినిమా వంశీలో నటించిన నమ్రత శిరోద్కర్ను ప్రేమించి పెళ్లాడారు మహేష్. పెళ్లయ్యాక సినిమాలకు గుడ్ బై చెప్పిన నమ్రత తన భర్త మహేష్ కెరియర్ పట్ల కేర్ తీసుకుంటూ సాగుతున్నారు. ఏఎన్ఆర్ అనేక ప్రేమ కథా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆయన నటవారసుడు నాగార్జున రియల్ లైఫ్లోనూ ప్రేమికుణ్ణి అంటూ చాటుకున్నారు. తన హిట్ పెయిర్ అమలను పెళ్లాడారు. నాగ్ అమల ఆన్ స్క్రీన్ రొమాన్స్ అప్పట్లో కుర్రకారుకు గిలిగింతలు పెట్టింది. నాగార్జున బాటలో ఆయన పెద్ద కొడుకు నాగ చైతన్య కూడా నటించారు. తన హిట్ పెయిర్గా ఉన్న సమంతను ప్రేమించి పెళ్లాడిన చైతన్య తర్వాత పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఈ మధ్య మరో నటి శోభితా ధూళిపాలను కూడా ప్రేమించే పెళ్లి చేసుకోవడం విశేషం. శోభితను ముద్దుగా బుజ్జితల్లి అంటూ పిలుస్తుంటాడట నాగ చైతన్య. అందువల్ల తన తండేల్ సినిమాలోని బుజ్జితల్లి సాంగ్ చైతూ శోభిత జంటకు ఫేవరెట్గా మారడము ప్రస్తుతం అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. రియల్ లైఫ్లోనూ రియల్ లైఫ్లోనూ సంసారంలో సరిగమలు పలికించిన వారిలో రాజశేఖర్ జీవిత జోడి కూడా ఉంది. రాజశేఖర్కు యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ను సొంతం చేసిన చిత్రాలలో జీవిత నాయికగా నటించి అలరించారు. రాజశేఖర్ కెరియర్లో ఓ ఆల్ టైమ్ హిట్గా నిలిచిన అంకుశంలోనూ జీవిత నాయికగా నటించడం విశేషం. తన సీనియర్స్ బాటలోనే పయనిస్తూ ఓనాటి హీరో ఈనాటి క్యారెక్టర్ యాక్టర్ శ్రీకాంత్ కూడా లవ్ మ్యారేజ్తో సందడి చేశారు. తన సరసన కొన్ని చిత్రాలలో నాయికగా నటించిన ఊహను ప్రేమించి పెళ్లాడారు శ్రీకాంత్. పెళ్లైన తర్వాత ఊహ నటనకు గుడ్ బై చెప్పేశారు. ఈ మధ్య కాలంలోనూ యంగ్ హీరోయిన్స్ సైతం ప్రేమయాత్రలు చేసి పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు. అలాంటి వారిలో కిరణ్ అబ్బవరం, రహస్య, వరుణ్ సందేశ్, వితికా షేరు, ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని కనిపిస్తారు. ఈ కోవలోనే తనకు చోటుందని చాటుకున్నారు మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్. తన సరసన 2 సినిమాల్లో నటించిన లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లాడారు వరుణ్ తేజ్. ఈ యంగ్ పేర్స్తో పాటు మరికొందరు టాలీవుడ్ జోడీలు కూడా ఆనందంగా సంసార సాగరంలో తేలిపోతున్నారు. తెలుగువారిని అలరించిన బాలీవుడ్ తారలు తమ ప్రేమ కథలతో మురిపించారు. వారిలో కొందరిని గుర్తు చేసుకుందాం. బాలీవుడ్కు వస్తే ధర్మేంద్ర, హేమమాలిని, అమితాబ్ బచ్చన్, జయా బాదురి, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, రణబీర్ కపూర్, ఆలియా భట్, రణవీర్ సింగ్, దీపికా పదుకునే, అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా, అజయ్ దేవ్గన్, కాజోల్, షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, రితేష్ దేశ్ముఖ్, జెనీలియా, సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ఇలాంటి జంటలు మరెన్నో రాబోయే రోజుల్లో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే అవకాశం ఉంది. ఇక కోలీవుడ్ విషయానికి వస్తే అజిత్, శాలిని, సూర్య, జ్యోతిక, రాధిక, శరత్ కుమార్, ఆర్య, సయేషా సైగర్, నయనతార, విఘ్నేష్ శివన్ వంటి వారు నోటెడ్ లవ్ పేర్స్ జాబితాలో ఉన్నారు. కన్నడ నాట భారతీ విష్ణువర్ధన్, సుమలత, అంబరీష్, కేజీఎఫ్ స్టార్ యష్, రాధికా పండిట్ ప్రేమ పెళ్లిళ్లతో సాగారు. మలయాళ సీమలో ఫహద్ ఫజిల్, నజ్రియా జంట అందరికన్నా మిన్నగా జనం మధ్యలో నిలిచారు. గతంలో కొన్ని తెలుగు చిత్రాల్లో నటించిన మలయాళ నటి లిజీ నోటెడ్ డైరెక్టర్ ప్రియదర్శన్ను ప్రేమించి పెళ్లాడారు. వీరే కాకుండా ఆల్ ఇండియాలో లవ్ మ్యారేజెస్తో అలరించిన తారలెందరో ఉన్నారు. వారందరికీ వ్యాలంటైన్స్ డే సందర్భంగా విశేష్ చెప్దాం.